90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి గారు. మ్యామ్తో మాట్లాడి ఇప్పుడు జరుగుతున్న ప్రేమ వ్యవహారాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే సంజయ్. అమ్మ, ప్రేమలు ఇప్పుడున్న ప్రేమలు ఎలా ఉన్నాయంటే ఏళ్ల తరబడి ప్రేమించుకుంటారు. పెళ్లి సందర్భం వచ్చేటప్పటికి నువ్వు ఇంకా సెటిల్ కాలేదని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతుంటారు. అదే ప్రేమించిన వ్యక్తి ఏ 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో బాగా కష్టపడి బాగా మంచి పేరు మంచి డబ్బు సంపాదించి మంచి హోదా సంపాదించిన తర్వాత మళ్ళీ వద్దనుకున్న ప్రేమ తిరిగి వస్తుంటది. వాళ్ళే వచ్చి మళ్ళీ నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ఇష్టపడుతున్నాను అని చెప్పేసి నేను అప్పుడు తప్పు చేశాను, వదిలేసాను అని చెప్పేసి అంటుంటారు. అసలు అలాంటి వాళ్ళని నమ్మాలంటారా, నమ్మకూడదు? అది అవసరార్థం ప్రేమలని కొన్ని ఉంటాయి. అంటే అవసరాన్ని బట్టి ప్రేమిస్తారు. ఇప్పుడు నువ్వు జీవితంలో సెటిల్ అవ్వలేదు, ప్రాక్టికల్ గా ఆలోచిస్తే సెటిల్ అయిన వాడితో ఆమె జీవితం ఎలాగ గడుపుతుంది? ఇలాంటివి ఎక్కువ సినిమాల్లో చూపిస్తుంటారు. ఏదో కారణం వల్ల ఇద్దరు విడిపోతారు. 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఆయన కొంచెం తలనేరిసి బాగా డబ్బులు సంపాదించి విమానాల్లో తిరిగి వస్తాడు వీడి దగ్గరికి. చాలా సినిమాల్లో చూస్తాం ఇది వరకు. ఎందుకంటే ఆ క్షణంలో వద్దు అనుకున్నారు, విడిపోయారు. ఆయన కసిగా వెళ్ళి డబ్బులు సంపాదించేశాడు, డబ్బులు సంపాదించి తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఈమె ఆయన్ని యాక్సెప్ట్ చేస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? అదే కదా మీరు అడిగేది. అది ఏంటంటే చెప్పాను కదా, అవసరార్థం ప్రేమలని కొన్ని ఉంటాయి. అంటే ఈవేళ వాడికి సంపాదన లేదు కాబట్టి వీడు నన్ను పోషించలేడు కాబట్టి వీడు వద్దు. అదే సంపాదన వచ్చిన తర్వాత మళ్ళీ వీడు కావాలని ఎలా అనుకుంటోంది? అంటే అందులో ప్రధానం సంపాదనైనా డబ్బు ఒకటే కదా. నువ్వు సెటిల్ అవ్వలేదు, నువ్వు వద్దు అన్న మనిషి ఇవాళ వాడు సెటిల్ అయ్యాక ఇష్టపడుతోందంటే అందులో ఆ ప్రేమలో ప్రధానమైన లక్షణం ఏంటంటే వాడి సెటిల్మెంట్, వాడు డబ్బు సంపాదన. అప్పుడు డబ్బు సంపాదించలేదు కాబట్టి వద్దు, ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్నాడు కాబట్టి ఓకే. అంటే ఈ రెండు మధ్యలో ప్రధానంగా ఉన్నది డబ్బు. అదే వాడు లైఫ్లో సెటిల్ అవ్వడం అంటే డబ్బే కదా. అందుకని అయితే ఇలాంటి ప్రేమలు నమ్మచ్చా నమ్మకూడదా అంటే అవసరార్థం ప్రేమలు అని చెప్పాను చూడండి. ఇది అవి ఏదైనా మనకు అవసరం ఉన్నప్పుడు మనం ప్రేమించేస్తాం అవతల వాడిని, మన అవసరం తీరిపోయాక వదిలేస్తాం. అలాంటివి కూడా ఉంటాయి. అంచేత ముఖ్యంగా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రేమలో ఎంతవరకు నిజాయితీ ఉంది. ఈ రోజుల్లో అసలు నన్ను అడిగితే, అఫ్కోర్స్ ఇది నా స్వంత అభిప్రాయం అనుకోండి, ప్రేమ అనేది లేదు ప్రపంచంలో. అవసరం కోసం ప్రేమించడమే. ఏదో అమ్మాయి అందంగా ఉందని ప్రేమించడమో, అమ్మాయికి ఆస్తుందని ప్రేమించడమో, లేదా వీడికి ప్యాకేజీ బాగుందని ప్రేమించడమో, అది చూసి ప్రేమిస్తున్నారు తప్ప ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నారంటే ఏం చూసి ఇష్టపడుతున్నారు? వాడు ప్యాకేజీ బాగుంది, లేదా ఈ అమ్మాయి అందంగా ఉంది. ఈ రెండే ప్రధానమైన కారణాలు ప్రేమకి. అంటే ప్రేమ నువ్వు ప్యాకేజీతో ముడేస్తున్నావా, అందంతో ముడేస్తున్నావా అంటే అంతే అనుకోవాలి. మరి 2 సంబంధాలు వచ్చాయి అనుకోండి పెళ్లి కూతురికి, ఒకటి ప్యాకేజీ తక్కువ ఉంది, ఒకటి ప్యాకేజీ ఎక్కువ ఉంది. దేన్ని ప్రిఫర్ చేస్తుంది? ప్యాకేజీ ఎక్కువ ఉన్నవాడిని ప్రిఫర్ చేస్తుంది. ఎందుకంటే వాడికి డబ్బు ఎక్కువ ఉంది. డబ్బు ఎక్కువ ఉంది అంటే నేను హ్యాపీగా ఉండగలుగుతాను. అంటే ఏ బంధమైనా సరే ఆర్థిక సంబంధాలే అని కమ్యూనిస్టులు చెప్పినట్టుగా ఏ బంధమైనా సరే దీంతో డబ్బుతో ముడిపడుంది. డబ్బు బాగా ఉన్నవాడిని మనం ఎక్కువ ప్రేమిస్తాం. అంటే డబ్బును ప్రేమిస్తున్నాం. నన్ను అడిగితే డబ్బును ప్రేమిస్తున్నాం, వాడిని ప్రేమించట్లా. వాడి దగ్గర డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి డబ్బును ప్రేమిస్తున్నాం. సెటిల్ అవ్వకపోవడం అబ్బాయి తప్పు అంటారా? సెటిల్ అవ్వకుండా ప్రేమించి సెటిల్ అవ్వలేదని వదిలేయడం అమ్మాయి తప్పు అంటారా? సెటిల్ అవ్వకపోవడం అబ్బాయి తప్పని చెప్పలేము. వాడికి ఇంకా సెటిల్ అయ్యే వయసు ఉందో లేదో, ఇంకా వాడు సెటిల్ అవ్వాలి అని అనుకోలేదు. అనుకోకుండా ఈలోగా తొందరపడి ప్రేమించేసుకున్నారు ఇద్దరు. అది ఇప్పుడు అంత తేలిగ్గా అమ్మాయిలు కూడా పట్టాల. బాగా ప్యాకేజీ బాగుండి బాగా చదువు ఉద్యోగం అన్నీ ఉంటేనే ప్రేమిస్తున్నారు. అందుకే 30 ఏళ్ళైనా పెళ్లిలో ఉంటారు. అంతే, లేనివాడిని ప్రేమించరు, ఉద్యోగం లేనివాడిని ప్రేమించరు. ఇప్పుడు ఉద్యోగం లేదు, అన్నీ బాగున్నాయి, మనిషి బాగున్నాడు, అంతా బాగుంది, కానీ వాడిని ఎవరు ప్రేమించరు. ఎందుకని? నువ్వు బాగుండే సరికాదు, నీ జీతం కూడా బాగుండాలి కదా. జీతం లేనివాడిని ఎలా ప్రేమిస్తారు? రేపొద్దున వాడు ఏం పెట్టి పోషిస్తాడు అనే సమస్య వస్తుంది. అంచేత ఇవన్నీ ఈ ప్యాకేజీలన్నీ చూసుకుని ఇవన్నీ బాగున్న వాడినే ప్రేమిస్తున్నారంటే ఇట్ ఈజ్ ఓన్లీ కమర్షియల్. అది నిజమైన ప్రేమ కాదు. అలాంటప్పుడు ప్రేమలన్నీ 30 ఏళ్ళ తర్వాత ఉండాలి కదమ్మా. 30 ఏళ్ళ లోపు ఉన్న వ్యక్తికి ఎక్కడ? అందుకే 30 ఏళ్ళ దాకా పెళ్లి చేసుకోవట్లేదుగా. ఇప్పుడు 30 ఏళ్ళు బట్టతాలు వస్తుంది. జీలకర్ర బెల్లం పెట్టారంటే వాడు గుండు మీద జారిపోతుంది. 30 ఏళ్ళు దాటితే కానీ పెళ్లి చేసుకోవట్లేదు ఎవరు. ఎందుకంటే వాడు ప్యాకేజీ బాగుండాలి. మగపిల్లలు కూడా ఏమంటున్నారంటే ముందు నేను జీవితంలో స్థిరపడాలి, నాకు ఒక మంచి ఉద్యోగం ఉండాలి. ఆ ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోరా అంటే నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి కదా. నేను కాపురం పెట్టుకుంటే మంచం, కుర్చీ, టేబుల్, ఫ్రిడ్జ్ ఇవన్నీ కొనుక్కోవాలి కదా. ఇవన్నీ కొనుక్కోవాలి. ఇవన్నీ కొనుక్కున్న తర్వాత అమ్మాయిని ఎత్తుక్కోవాలి. ఆ అమ్మాయి కూడా నా ఆశయాలకి అనుగుణంగా ఉండాలి. 30 ఏళ్ళు వచ్చాక సంబంధాలు చూడడం మొదలెట్టి ఆ సంబంధం వీడికి నచ్చేటప్పటికి ఇంకొక 4-5 ఏళ్ళు నడిచిపోతుంది. 35 ఏళ్ళు వచ్చేస్తాయి అప్పటికి. ఇంచుమించు ఇంకా ఇదివరకు అయితే పాతకాలంలో అయితే పిల్లలు పుట్టకుండా ఇంకా ఆపరేషన్ కూడా అయిపోయింది 35 ఏళ్ళు వచ్చేవాడికి. ఆ టైంలో వీళ్ళు పెళ్లి చేసుకొని పిల్లల కన్నా మొదలెడుతున్నారు.
అప్పుడు పెళ్లి చేసుకుని పిల్లలు కానిప్పుడు డాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు, ఆ లేటు వయసులో ఆరోగ్యకరమైన సంతానం కలగరు అని. సో ఇదొక సమస్య. అంటే ఇక్కడ ఒక వ్యక్తి మోసపోతున్నాడు. అవును, సెటిల్ అవ్వలేదన్న ఒక కారణం చూపించేసి ఇప్పుడున్న సమాజంలో ఉన్న అమ్మాయిలు వదిలేస్తుంటే ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి, అసలు ఆ సిచ్యువేషన్ కి సొల్యూషన్ ఏం లేదంటారా? ఫస్ట్ ఏంటంటే వీళ్ళ మనసు వీళ్ళ కంట్రోల్లో ఉండాలి. ఆ అమ్మాయి ప్రేమించాను అనగానే ఎగబడి ప్రేమించేశానని ఆ అమ్మాయి చుట్టూ తిరగడం కాకుండా, ఈ అమ్మాయి రేపు పొద్దున పెళ్లి చేసుకుని నేనేం పెట్టి పోషిస్తాను, నాకు సంపాదన లేదు, అంచేత ఆ అమ్మాయిని ప్రేమించకూడదు అని ముందే కంట్రోల్లో పెట్టుకుంటే ఈ గొడవే లేదు కదా. ఆ అమ్మాయిని ప్రేమించేసి పార్కులకి పబ్బులకి తిరిగేసి ఆ తర్వాత ఆ అమ్మాయి నువ్వు నాకు సెట్ అవ్వదు అని చెప్తే దేవదాసులా మారిపోయే కంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమించానంటే, ఆ అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానించానంటే నేను అమ్మాయిని బాగా చూసుకోగలనా, లేదా అమ్మాయిని సంతోషపెట్టగలనా, అమ్మాయిని సుఖపెట్టగలనా అని తనని తాను ప్రశ్నించుకోవాలి. వీటన్నింటికి ఓకే అని వస్తే, నేను ఉద్యోగం చేసే రోజుల్లో రావులపాలెంలో ఒక 3వ క్లాసు పిల్లవాడు 4వ క్లాస్ అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు. వాడికంటే తక్కువ కాదు, ఒక క్లాస్ ఎక్కువ, దట్టు ఎలిమెంటరీ స్కూల్లో. 3వ క్లాసు పిల్లాడు 4వ క్లాస్ అమ్మాయికి లెటర్ రాసి వాడు ఫ్రెండ్కి ఇచ్చి అమ్మాయికి ఇచ్చిరా అని పంపించాడు. వాడికి తెలియదు చూడండి, వాడి వల్ల వాడు ఫ్రెండ్కి ఇచ్చి పంపించాడు. సరే నేను చూశాను, 2 తిట్టి ఏం రాశాడని పేపర్ తీసుకున్నా. అందులో 4 పిచ్చి గీతలు తప్ప ఏం లేవు. నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను నేను. అంటే వాడికి రాయాలనే కోరిక ఉంది, ఏ సినిమాలో చూశాడో ఒక ప్రేమలేఖ రాయాలని కోరిక కలిగింది. రాయడానికి రావు, 4వ క్లాస్కి వచ్చాడు కానీ వాళ్ళు కూడా సరిగా రావు. కనీసం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే సెంటెన్స్ రాయడం కూడా రాదు. అంచేత ఏదేదో వాడు రాయాలనుకుని ఏవో 4 గీతలు పెట్టేశాడు, అది ఇచ్చి పంపించేశాడు అంతే. 4వ క్లాస్ వాడు నిజంగా ప్రేమిస్తే పెళ్లి చేసుకోగలడా? పెళ్లి చేసుకుని 3వ క్లాస్ వాడు ఏం చేద్దామని, దట్టు వాడికంటే పెద్దమ్మాయి. 4వ క్లాస్ అంటే వీడికంటే కనీసం ఒక 1-2 ఏళ్ళు పెద్ద ఉంటుంది కదా. ఆలోచన ఏమీ లేదు, ప్రేమించాలి అన్నది ఒక్కటే తెలిసింది వాడికి, అంతే. అలా ఎలా ఉన్నారంటే సినిమాల్లో చూసి ఈ త్యాగాలు, ఇదేంటిది ఏమీ లేనివాడిని పేదవాడిని ప్రేమిస్తుంది, వాడు వెళ్ళిపోయి లక్షలు సంపాదించి వచ్చేస్తాడు, అది చూసి వీడు కూడా ఫీల్ అయిపోతాడు, నేను కూడా ఎప్పటికైనా లక్షలు సంపాదించేస్తాను. నాకు అప్పుడప్పుడు మెసేజ్ వస్తుంటుంది, ప్రభాస్ ఇక్కడ అని పెడతాడు వాడు. ప్రభాస్ ఇక్కడ ఉన్నవాడు ప్రభాస్ అని, వాడు ప్రభాస్ కాదు కానీ ఇక్కడ ఉన్నది ప్రభాస్ అని వాడే ఫీల్ అయిపోతున్నాడు అని, ప్రభాస్ ఇక్కడ అని పెడుతూ ఉంటాడు మెసేజ్. వాడు ఏమన్నారు వాడిని, వాడికి అసలు మెచ్యూరిటీ ఉందా అంటే? ఇంచుమించు ఆ వయసు వచ్చింది కాబట్టి ప్రభాస్ అంటే వాడికి ఇష్టం, బాగుంది, 18-20 ఏళ్ళు ఉండుంటాయి. కానీ ఇక్కడ ప్రభాస్ అని పెట్టే ముందు ప్రభాస్ నేను ఒకటెల్లా అవుతామన్న ఆలోచన లేదా? ఆలోచన లేదు, రాదు కూడా. అనుష్కని అమ్మాయిను, ప్రభాస్ అని అబ్బాయి ఫీల్ అయిపోతే సరిపోదు, ప్రాక్టికల్ గా ఆలోచించాలి కదా. ఒక పక్క అమ్మాయిని ఎలా ప్రేమిస్తున్నావు, పక్కన లైఫ్ కూడా ఎలా సెటిల్ చేసుకుంటావు, అది లేదు, ఆ ఆలోచన లేదు. ప్రభాస్ అమ్మాయిని పెళ్లి చేస్తే 4 సినిమాలకి 4 డ్యూయట్లకి పెడితే డైరెక్టర్ గారు డబ్బు అదే వాడిదేం పోయింది, ఏ ప్యాంటు చొక్కా వేసుకోమంటే అది వేసుకుంటారు, తిరుగుతారు. కానీ ఇవన్నీ నిజ జీవితంలో రావు కదా. జీవితం వేరు, ఊహలు వేరు, ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. ఊహల్లో బ్రతకడం అనేది ఈ రోజుల్లో బాగా అలవాటు అయిపోయింది జనాలకి. ఎందుకంటే మనకి తీరని కోరికలన్నీ కళ్ళు మూసుకొని ఊహా ప్రపంచంలో తీర్చేసుకుంటుంటాం. ప్రేమించుకోవడానికి పార్క్ అయినా ఓకే, ఏదైనా ఓకే, రోడ్డు పక్కన ఎక్కడైనా ఓకే. పైగా ఆ ప్రేమ కూడా చాలా ఈజీగా పుట్టేస్తుంది. బస్ స్టాండ్ లో ఒక బస్సు కోసం వెయిట్ చేసే ఇద్దరు ప్రేమ చేసుకుంటారు ఆ క్షణంలో మాట్లాడేసుకుని. అలాగా ప్రేమ చాలా ఈజీగా పుడుతుంది. ప్రేమ అనేది అసలు నిజంగా ప్రేమ మాత్రం ఫుట్పాత్ మీద పుట్టేస్తుంది. పెళ్లిలో మాత్రం కోట్లు ఉంటేనే జరుగుతాయి, ఆస్తులు ఉంటేనే జరుగుతాయి, అంతస్తులు ఉంటేనే. ఈ అమ్మాయి కూడా తర్వాత వద్దనే చెప్పేస్తుంది. లేదా ఈ అమ్మాయి తెలియక వాడంటే ఇష్టపడినా వాళ్ళు చెప్తారు కదా, వాడు ఏం పోషిస్తాడే నిన్ను, ఆ బిఎబ్రాస్ గడు వాడిని వదిలేసాయి, నీకు మంచి సంబంధం చూస్తామనగానే చాలా ఈజీగా మర్చిపోయి వెళ్ళిపోతుంది. అంచేత ఎప్పుడు కూడా ప్రేమ అనేది అసలు అర్థమే లేదు. ఈ రోజుల్లో ప్రేమ అర్థమే లేదు, ఒక అవసరం మాత్రమే. నేను అది ఇదివరకు కూడా మీకు చాలాసార్లు చెప్పాను చూడండి, అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు తప్ప అందమైన అమ్మాయిని ప్రేమించిన వాడు ఈ రోజుల్లో ఉన్నాడా ఎవడైనా? అంటే వాడు ఏం ప్రేమిస్తున్నాడో అందాన్నే ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి అందంగా ఉంది కాబట్టి ప్రేమించాడు, ఆ అమ్మాయి అందంగా లేకపోతే అమ్మాయిని ప్రేమించాడు కదా. అంచేత ప్రేమ అనండి, వ్యామోహం అనండి, ఇన్ఫాక్చుయేషన్ అనండి, దాన్ని ఇంకా ఏ భాషలో పిలిచినా, మీరు ఇష్కన్నా ఏ భాషలో పిలిచినా సరే అది మన అవసరార్థం, మనం ఇష్టపడుతున్నాం అవతల వ్యక్తిని, అంతే. అంతేగాని ప్రాక్టికల్గా జరిగేది మాత్రం శూన్యం, ఏముండదు. ఒక ఫుట్పాత్ మీద పుట్టిన ప్రేమ పెళ్లి చేసుకోవాలంటే కోట్లు ఉండాలి, ఆస్తులు ఉండాలి, అంతస్తులు ఉండాలి. ఇవన్నీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు తప్పితే ఈ అబ్బాయి కోసం వెయిట్ చేయరు. మరి ఈ అబ్బాయి ప్రేమించడం తప్పు కదా? ఈ అబ్బాయి కూడా నాకేమీ లేకుండా అమ్మాయిని తెచ్చి నేను ఏం సుఖపడతానో ఏం సంతోషపడతానో అనే ఆలోచన లేకుండా ఈజీగా ప్రేమించేసి ఒక కప్పు కాఫీ హోటల్కి వెళ్ళి తాగేస్తే ప్రేమ అయిపోతుంది. అది
ప్రాక్టికల్ గా ఎందుకు ఆలోచించరు? అమ్మాయి పోషించగలనా లేదా అని వీడియో లేదా ఆలోచించాలి కదా, ఆ ఆలోచన ఉండాలి కదా, అది లేదు. అది లేకుండా నేను ప్రేమించేసాను, అమ్మాయి ప్రేమించేసింది. ఏదో 10th క్లాస్ వాడు, ఇందాక చెప్పానే 3వ క్లాస్ వాడు కూడా ప్రేమించేస్తున్నాడు. అసలు ప్రేమ అంటే అర్థం తెలియని వయసులో వాళ్ళు ప్రేమించడం ఏంటి? నాకు ఇది నేను చెప్పిన సంఘటన 1983-84లో జరిగిన సంఘటన ఇది. నేను ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా చేస్తున్నప్పుడు. నాకు ఇప్పటికీ 35 సంవత్సరాల పైన అయినా నేను మర్చిపోలేదు ఆ సంఘటన. అంటే అంత చిన్న వయసులో వీడికి అసలు ప్రేమ పుట్టడం ఏంటి, అమ్మాయికి ప్రేమలేఖ రాయడం ఏంటి, దాని పిచ్చి గీతలు గీసి పంపించడం ఏంటి, అసలు ప్రేమ అంటే ఏంటో తెలిసే వాడికి తెలీదు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.